హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనమే మూవీ గురించి రివ్యూ తెలుసుకుందాం. ఇప్పుడే ఆ మూవీ చూశాను. మూవీ అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నా రేటింగ్ అయితే అబవ్ యావరేజ్ కంటే ఎక్కువే ఉంది. రిమైనింగ్ అదర్ పీపుల్ రివ్యూస్ కూడా చూశాను. వాళ్ళందరూ లెంతీ అయింది, స్టోరీ బాగా చెప్పలేదు, అది ఇది అన్నారు. కానీ బాగుంది. అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండవు. సో యూ షుడెంట్ కంపేర్ ఆల్ ద మూవీస్ అండ్ దీనికి రేటింగ్ ఇవ్వద్దు. ఈ సినిమా పరంగా చూస్తే నాకైతే బ్యాక్గ్రౌండ్ సీన్స్, లండన్లో సీన్స్ అండ్ కృతి శెట్టి యాక్టింగ్, శర్వానంద్ ఎమోషనల్ సీన్స్, ఆ చిన్న బేబీ యాక్టింగ్ నాకు అన్నీ బాగా నచ్చాయి. అండ్ కామెడీ సీన్స్, వెన్నెల కిషోర్ అండ్ రాహుల్ చేసిన కామెడీ సీన్స్ చాలా చాలా బాగున్నాయి. నాకైతే నచ్చాయి. రాహుల్ రామకృష్ణ అండ్ రాహుల్ రవీంద్రన్ ఇద్దరు ఉన్నారు. యాక్చువల్గా రాహుల్ రవీంద్రన్ మధ్యలో మిస్ అయిపోతాడు, ఎటు వెళ్ళాడు మనకు తెలియదు. రాహుల్ రామకృష్ణ మధ్యలో వస్తాడు, చివరి వరకు ఉంటాడు. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. ఈ స్టోరీ లైన్ ఏంటి అంటే, శర్వానంద్ ఒక ప్లే బాయ్. ఈ ప్లే బాయ్ వాళ్ళ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోతాడు. సో ఈ బాబు రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరు తీసుకోవాలి అన్న టైంలో వాళ్ళ నాన్న, శర్వానంద్ వాళ్ళ నాన్న నువ్వే తీసుకోవాలి అని చెప్తారనమాట. సో అప్పుడు ఎక్కువ ప్లే బాయ్ అయిన శర్వానంద్ ఎలా ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా మారుతారు అండ్ హౌ కృతి శెట్టిని ఎలా ఒప్పిస్తాడు అనేది సినిమా స్టోరీ లైన్ ఉంటుంది. క్లైమాక్స్ సీన్ మనకు తెలిసిపోతుంది ముందే, ఫైనల్గా అందరూ కలుస్తారు. బట్ ఎలా కలిసారనేది సీన్. దీనికి మధ్యలో చాలా చాలా ట్విస్ట్లు ఉంటాయి. ఇక్కడ సినిమా అయిపోద్ది అనుకున్నప్పుడు అది కాదు ట్విస్ట్, ఇంకొక ట్విస్ట్ ఉంటుంది అనుకుంటాం. ఇంకో ట్విస్ట్ అయిపోతుంది, ఇదే క్లైమాక్స్ ఏమో అనగానే ఇంకో ట్విస్ట్ వస్తుంది. సో అట్ ద ఎండ్ ఓవరాల్ సినిమా అయితే మొత్తం కన్వే చేయలేకపోయినా ఓకే మనకు అర్థమవుతుంది. అండ్ శర్వానంద్ అండ్ వాళ్ళ మధ్యలో ఉన్న కన్వర్జేషన్ అయితే బాగా కనెక్ట్ అయింది. మేబీ నేను కెనడాలో ఉండడం వల్లనేమో నాకైతే బాగా కనెక్ట్ అయింది. ఐ ఎంజాయిడ్ దట్ వన్. వాళ్ళ నాన్న చెప్పే మాటలు అన్నీ బాగున్నాయి. సినిమా ఓవరాల్గా బాగుంది. నాకు సినిమా ఆటోగ్రఫీ అంటారా, డిఓపి అంటారు, అవైతే చాలా చాలా బాగున్నాయి సీన్స్ అన్నీ. శర్వానంద్, థ్యాంక్ యూ ఫర్ ఎ ఫీల్ గుడ్ మూవీ. హ్యావ్ ఎ గుడ్ మూవీ.